అందరికీ నమస్కారం. ఈ రోజు కథను రచించిన వారు అమూల్య గారు. అదొక పల్లెటూరు. పేరు కృష్ణాపురం. కంటి చూపు మేర పచ్చని పొలాలతో భూమి తల్లి ఎంతో అందంగా అలంకరించబడింది. ఆ ఊరి పెద్ద మనిషి సర్పంచ్ అయిన రామచంద్రరావు గారి ఇల్లు ఎంతో వైభవంగా, అందంగా పాడి పశువులతో ప్రశాంతతను చేకూర్చే విధంగా ఉంది. ఇల్లు ప్రశాంతంగానే ఉంది కానీ ఇంట్లో మనుషులు బాసరలో రామచంద్రరావు గారు, వారి తండ్రి గోపాలరావు గారు, పెద్ద తమ్ముడు కృష్ణారావు గారు, చిన్న తమ్ముడు కేశవరావు గారు దిగాలుగా కూర్చొని ఉన్నారు. వారి మొహంలో బాధ స్పష్టంగా తెలుస్తుంది. లోపల ఆడవాళ్ళంతా చాలా బాధగా ఉన్నారు. ఈ సంబంధం కూడా చెడిపోయింది. ఈ విషయం పక్కూళ్ళకి పోకితే పిల్ల పెళ్లి ఎలా అవుతుంది? సురేఖ గారు రామచంద్రరావు గారి సతీమణి. అసలు ఇన్ని సంబంధాలు చెడిపోవడానికి కారణమేంటి? పిల్ల పద్ధతి నచ్చలేదా? అమ్మాయిని అలా ఎలా అనగలిగారు చంద్రిక గారు, కృష్ణారావు గారి సతీమణి? అమ్మాయి అందంగా లేదంటే ఒప్పుకోవచ్చు, కానీ ఇంత అందమైన ఆడపిల్లను వద్దనడానికి ఆ ముదనపు విధవకి మనసులో వచ్చిందో ఏమో. పార్వతి గారు, కేశవరావు గారు సతీమణి. వారి మాటలు విన్న రామచంద్రరావు గారికి ఎక్కడ తన గారాల పట్టి ఆ మాటలు విని బాధపడుతుందో అని లోపలికి వచ్చాడు. రామచంద్రరావు గారు, చూడండి, వాడు పోతే పోయాడు, వాడు కాకపోతే ఇంకొకడు, మీరెందుకు బాధపడుతున్నారు? ఇలా మాట్లాడి నా చిట్టి తల్లి మనసు గాయపెట్టకండి. అసలే పిచ్చి తల్లి ఎంత బాధపడుతుందో ఏమో అన్నాడు గాబరాగా. అక్కడే ఉన్న ఒక అమ్మాయి పెళ్లి కూతురి వస్త్రాల్లో నిండు నగలతో అలంకరించుకొని అటువైపుకు తిరిగి కిటికీ నుంచి అటుపక్క చూస్తుంది. రామచంద్రరావు గారు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వేం బాధపడకమ్మా, వాడికంటే గొప్ప సంబంధం ఈ నాన్న నీకు తెస్తాడు అంటాడు పౌరుషంగా. ఆ అమ్మాయి, నాన్న, ఇప్పటికే 15 సంబంధాలు చెడిపోయాయి, నాకింకా ఓపిక లేదు. ఎన్నో ఆశలతో ఉన్న నాకు ఇలా సంబంధాలు చెడిపోతుంటే చాలా బాధగా ఉంది. నాకు కొంత సమయం కావాలి అంది స్వరంలో బాధ కనుపరుస్తూ. వెంటనే రామచంద్రరావు గారు, సరే తల్లి, నువ్వెప్పుడు అంటే అప్పుడే అని స్థిరంగా చెప్పేస్తారు. ఆ అమ్మాయి మౌనంగా ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం, ఇంకా సమయం ఏంటి, పిల్లకు అప్పుడే 23 సంవత్సరాలు వచ్చాయి అని నసుక్కుంటున్నారు. వారి మాటలు విన్న రామచంద్రరావు గారు ఆ అమ్మాయి ఎక్కడ బాధపడుతుందో అని ఆ అమ్మాయి బట్టలు మార్చుకొని బయటికి వెళ్ళమంటారు. ఆ అమ్మాయి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న ఇద్దరు పిల్లలతో రామచంద్రరావు గారు, అరే చిన్ను, బంటి, మీరు కూడా అక్కతో వెళ్ళండి అన్నారు. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా. ఒకతను ప్రొజెక్టర్పై కనిపిస్తున్న కన్స్ట్రక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వెనుక ఉన్న వారందరూ చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. అతను 6'2" హైట్తో, అమెరికన్ స్కిన్ టోన్తో, లైట్గా షేవ్ చేసి, ఫార్మల్ వైట్ షర్ట్, నేవీ బ్లూ కలర్ ట్రౌజర్ వేసుకొని చాలా హుందాగా ఉంటాడు. కూర్చొని వింటున్న గుంపులో 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు వయసున్న మనుషులున్నారు. అందరూ ప్రొజెక్టర్ని అతన్ని మార్చి మార్చి చూస్తున్నారు. అందులో ఒక అమ్మాయి ప్రొజెక్టర్ వైపు చూడకుండా అతని వైపే తదేకంగా చూస్తుంది. ఒక చేత్తో జుట్టు రింగులు తిప్పుకుంటూ, ఇంకో చేత్తో పెన్ను పట్టుకొని ఊపుతూ అతన్ని కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది. అతను చేతిలో ఉన్న మార్కర్ని ఆ అమ్మాయి మీదకు విసురుతాడు. ఆ అమ్మాయి ఉలిక్కిపడి చూస్తుంది. వాళ్ళ సంభాషణంతా ఇంగ్లీష్లో ఉంటుంది. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటే మనకేంటి? మనం కంఫర్టబుల్గా ఉన్న భాషని మనం ఉపయోగించుకుందాం. అతను, మనం ఈ కన్స్ట్రక్షన్ ఎవరితో కొలాబరేట్ అయి కడుతున్నాం? ఆమె సైలెంట్గా పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. అతను, పోనీ మనకి ప్రాజెక్ట్ ఇచ్చిన కంపెనీ ఏంటి? ఆమె చూపులో మార్పు లేదు. అతను, సరే, అది కూడా వద్దు. ఇది గవర్నమెంట్ ప్రాజెక్టా, ప్రైవేటా? ఆమెకి చలనం లేదు. అతను, ఇలా చూడటానికి నీకు జీతం ఇచ్చేది అని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తాడు. ఆ అమ్మాయితో సహా అక్కడున్న ప్రతి ఒక్కరూ ఉలిక్కి పడతారు. అతను, అందుకే నాకు నీలాంటి వాళ్ళంటే చిరాకు. ఎక్కడి నుండి వస్తారమ్మా మా ప్రాణాలు తీయడానికి? మీలాంటి వాళ్ళను పెట్టుకుంటే నేను ఈ కంపెనీ పెట్టినందుకు దివాలా ఎత్తాల్సింది. ఆమె ఏదో చెప్పడానికి నోరు తెరుస్తుంది. అతను, షటప్, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ రూమ్. ఆ అమ్మాయి ఏడుస్తూ అక్కడే నించొని ఉంటుంది. అతను, నా మూడ్ మారి నిన్ను డిస్మిస్ చేయకముందే వెళ్ళిపో, ఉద్యోగమైనా మిగులుతుంది. ఆమె భయపడి వెళ్ళిపోతుంది. అతను ఆమె వెళ్ళగానే నార్మల్ అయ్యి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. మీటింగ్ అయిపోయాక అతను బయటికి వచ్చి ఆ అమ్మాయిని కనీసం చూడనైనా చూడకుండా వెళ్ళిపోయాడు. ఆ మీటింగ్ నుంచి ఒక్కొక్కరుగా అందరూ బయటికి వచ్చారు. వారిలో ఒక అమ్మాయి ఇంతకు ముందు బయటికి వచ్చిన అమ్మాయి దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి పక్కన కూర్చుంటూ, ఆ అమ్మాయి, ఎందుకు షీనా, ఆయన నిన్నంతగా మాట్లాడుతున్నా నువ్వు మళ్ళీ ఆయన్నే ప్రేమిస్తున్నావు? అర్థమైందిగా. ఇంతకు ముందు వచ్చిన అమ్మాయి పేరు షీనా. షీనా, ఏమో, నాకు ఆయనంటే పిచ్చి. ఆయన కోసం ఏమైనా చేస్తా సాండ్రా. సాండ్రా, చూసావా నువ్వు? ఆయన్ని సంవత్సరంగా ప్రేమిస్తున్నావని తెలిసినా నిన్ను కనీసం ఒక ఎంప్లాయీగానైనా లెక్క చేయటం లేదు. షీనా, అదే ఆయన యాటిట్యూడ్ సాండ్రా. ఏమో, నాకైతే నీ ప్రయత్నం అంతా వేస్ట్ అనిపిస్తుంది. అప్పుడు షీనా,
ఈరోజు వెళ్ళి ప్రపోజ్ చేసిస్తా. ఆ మాటకి శాండ్రా ఉలిక్కిపడి, పిచ్చేమైనా పట్టిందా? ఇందాక ఉద్యోగం పీకేయలేదని సంతోషించు. షీనా ఏమో నేను చెప్పేస్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వెళ్తున్న షీనాను చూస్తూ శాండ్రా మనసులో దేవుడా, ఈ మూర్ఖురాలని నువ్వే కాపాడవయ్యా అనుకుంటుంది. అతను బయటకు వచ్చి కారెక్కే టైంకి షీనా వస్తుంది. వెనక నిలబడి షీనా సార్. అతను వెనక్కి తిరిగి వాట్? షీనా అది. అతను ఫాస్ట్గా చెప్పు. ఐ షుడ్ గో. షీనా గట్టిగా కళ్ళు మూసుకొని ఐ లవ్ యూ సార్. అతను అంతేనా? నేను వెళ్ళొచ్చా? అయోమయంగా షీనా ఐ సెడ్ ఐ లవ్ యూ సార్. అతను విన్నాను. నాకేమీ చెవుడు లేదు. మరి రిప్లై? ఓ, నీకు రిప్లై కావాలా? అయితే విను. నో. ఎందుకు సార్? అప్పుడు అతను అయ్యో చూడు. అప్పుడు షీనా షీనా అని తన పేరు చెప్తుంది. అతను హాహా అదే షీనా. నాకు ప్రేమ పెళ్ళి పడవు అని నేను చెప్పను, కానీ నా లైఫ్ పార్ట్నర్ కావాలి అంటే తన అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఒకే విధంగా ఉండాలి. నా అంత ఫాస్ట్గా ఆలోచనలు ఉండాలి. ఫాస్ట్ అంటే మరీ పబ్లు కబ్లు తిరగడం కాదు. ఆలోచన విధానము. వీటిలో ఏ ఒక్కటైనా నీలో ఉందా? ఉంటే అప్పుడు నా ముందుకొచ్చి నిలబడి చెప్పు. సార్ ఐ లవ్ యూ అని. షీనా సార్, నేనంటే మీకు ఇష్టం లేదు. అసలు మీరు నన్ను కేర్ చేయటమే లేదు అని నాకు అర్థమైంది. కానీ ఒక్కటి చెప్తా గుర్తుంచుకోండి. ఎదుటి వ్యక్తిలో మీరు కోరుకున్న క్వాలిటీస్ ఏమీ లేకపోయినా కేవలం వాళ్ళు మీకు నచ్చితే చాలు. వాళ్ళని వాళ్ళలాగా ప్రేమిస్తారు. అంతేగాని మార్చాలి అని అనుకోరు. అవసరమైతే మీరు మారతారు. ఇవన్నీ మీకు అర్థమయ్యే రోజు మీకు మీ లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది అని చెప్పి ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఇక కట్ చేస్తే కృష్ణాపురం. ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళి అబ్బాయిలతో గోలీలాడుతూ ఉంటుంది. వెనుకనే చిన్ను, బంటి వచ్చి చెరో పక్క భుజం తడుతూ అవని అంటారు. ఆ అమ్మాయి వెనక్కి తిరుగుతుంది. చందమామ లాంటి చక్కమైన ముఖం, బంగారు రంగు ఛాయ, కలువరేకుల్లాంటి విశాలమైన కళ్ళు, చక్కనైన ముక్కు, అందమైన పెదాలు. చూడటానికి మొహం ఎంతో అందంగా ఉంటుంది. లంగా ఓణిలో ఎంతో ఒద్దికగా ఉంటుంది. అవని ఏంటిరా? అప్పుడు చిన్ను నీతో మాట్లాడాలి. అవని పైకి లేచి నడుం మీద చేతులు పెట్టుకుని వేలడంత లేరు. నాతో ఏం మాట్లాడాలి మీరు? అబ్బా రా అవని అని చెయ్యి పట్టుకుని లాక్కెళ్లారు. లాక్కెళ్ళి ఒక దిమ్మ మీద కూర్చోబెట్టి చెరో పక్క చేరి బంటి ఇప్పుడు చెప్పు, వీడు కూడా నచ్చలేదా? అప్పుడు చిన్ను ఇంకెవరు నచ్చుతారే నీకు? అవని నచ్చడమేంటి? నాకు ఆయన నచ్చారు. నేనే ఆయనకు నచ్చలేదు అంది అమాయకంగా మొహం పెట్టి కళ్ళార్పుతూ. అప్పుడు బంటి నాటకాలాడకవని మాకు తెలీదా? ఒక విషయం చెప్పు. నీకు ఇష్టమైతే ఆ సంబంధం చెడిపోయినందుకు చాలా బాధపడి ఉండేదానివి. ఇలా ఈ వెధవలతో గోలీలాడేదానివి కాదు. చిన్ను అలా చెప్పరా బంటి. మనమేం చిన్నపిల్లలం కాదని, పెద్దనాన్నకు పెట్టినట్లు మన చెవులు పూలు పెట్టలేదని. అవని అబ్బబ్బా సరే సరే అవును, నేనే చెడగొట్టాను. అయితే ఏంటంట? ఎలా? ఆ అబ్బాయికి నువ్వు బాగా నచ్చావని చెప్పాడు గదిలోకి రాకముందు వరకు. అవని వాళ్ళకి గదిలో జరిగిందంతా చెప్తుంది. పదండి పదండి మనం కూడా వినేద్దాం. వచ్చిన పెళ్లి కొడుకు అవని మాట్లాడుకోవడానికి గదిలోకి వెళ్తారు. అతను మీరు నాకు బాగా నచ్చారు. మరి నేను? సిగ్గుపడుతూ అడిగాడు. అవని మీరెక్కడ ఉద్యోగం చేస్తున్నారు? అతను బెంగుళూరు అని చెప్తాడు. అవని ఇక్కడికొచ్చే ఉద్దేశాలేమైనా ఉన్నాయా? అప్పుడు అతను చిచి అస్సలు లేవండి. అవనికి అతను చీ అనడంతో ఒళ్ళు మండుతుంది. కానీ అణుచుకొని అవని హే, అయితే మీకు ఎలాంటి అమ్మాయి కావాలో? అతను మీలా పద్ధతిగా ఉండే అమ్మాయి అయితే చాలు. దానికి అవని అవునా, నేను చాలా పద్ధతిగా ఉంటానండి అని చీర కొంగు ముడివిప్పి అందులోంచి ఒక సిగరెట్ తీసి ఇదిగో పూటకొక సిగరెట్ అంతే. అతను నోరెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంటాడు. అయ్యో మర్చిపోయా, రోజుకో బాటిల్ పడకపోతే నిద్ర పట్టదండి. ఇది తప్ప ఇంకేం లేవు. పాపం అతను చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాడు. అయ్యయ్యో నా మతిమరుపు మండ. ఇదిగో ఇది గంజాయి. మా ఊరిలో దీన్ని ఆపేశారని పక్కూరు నుండి తెప్పించుకుంటున్నాను. అంతే, ఇది తప్ప ఇంకేం లేవు. అతనికి కళ్ళు బైర్లు కమ్మాయి. అయ్యో నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువండి అని ఇంకేదో చెప్పేలోపు అతను చాలు అని అరిచి వెళ్ళిపోతాడు. అవని అదంతా చెప్పగానే బంటి చిన్ను గట్టిగా నవ్వుతారు. అవని కూడా వారి నవ్వుతో జత కలుపుతుంది. బంటి అవును అవని, అవన్నీ నీకెక్కడివి? అవని మన తోటమాలి శివయ్య లేడు, అతని దగ్గర ఉంటే అతను పడుకున్నప్పుడు కొట్టేశా. మరి గంజాయి? అవని నవ్వుతూ కొత్తిమీర చూపించా వెర్రి వాజమ్మ. కనీసం దాని వాసన కూడా పసిగట్టలేకపోయాడు. చిన్ను ఇంకేం పసిగడతాడు? నీ ముందు రెండు మాటలకే వాడి బుర్ర కొయ్యబారిపోయింది. నీకు ఊరంటే ఎందుకంత ఇష్టం అని బంటి అడుగుతాడు. అప్పుడు అవని ఏమోరా, నాకు ఈ ఊరే ప్రాణం.
ఈ ఊరిని నాలాగా ప్రేమించేవారు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటా. రేయ్! ఊరంటే పచ్చని పొలాలు, మట్టి బురద ఇదే కాదురా! స్వచ్ఛమైన మనుషులు, కల్మషం లేని నవ్వులు, ఏమీ ఆశించని బంధుత్వాలు. ఇవన్నీ ఆ పట్నమోళ్ళ దగ్గర దొరుకుతాయా? అని ఏదో తన్మయత్వంలో చెప్తుంది. బంటి, చిన్ను అవనిని అలానే చూస్తూ ఉంటారు. అవని మళ్ళీ తేరుకొని, అయినా నాన్న దగ్గర నా రూపాయినర యాక్టింగ్ చేసి ఇంకొన్ని రోజులు సంబంధాలు చూడకుండా చేశా కదా! చిన్ను పైకి తలెత్తి, దేవుడా! దీనికి ముక్కుతాడు వేసి ఎత్తుకెళ్ళేవాడిని త్వరగా పంపించెయ్యా అంటుంది. అవని చిన్ను చెవి మెలిపెడుతూ, పట్టుమంటే 10 ఏళ్లుండవు, నా గురించి దేవుడికి మొక్కుకుంటావా? చిన్ను, అబ్బా వదలవే, నొప్పిగా ఉంది. ఈసారికి క్షమించేయ్, మళ్ళీ ఇంకెప్పుడూ అనను. అవని వాళ్ళ నాన్న కొన్ని రోజులు సంబంధాలు చూడను అన్నమాట గుర్తు తెచ్చుకొని అందంగా హాయిగా నవ్వుతుంది. కట్ చేస్తే లాస్ ఏంజల్స్‌లో అతను ఇంటికి వస్తాడు. అక్కడ వెంకట్రావు గారు, అంజనాదేవి గారు మాట్లాడుకుంటూ ఉంటారు. అతను యొక్క అమ్మానాన్నలు. అతను రావడం చూసి అంజన, గుడ్ ఈవెనింగ్ ఆకాష్ అంటుంది. ఆకాష్, గుడ్ ఈవెనింగ్ మామ్. వెంకట్రావు, ఏమైనా పనుందా ఆకాష్? నో డాడీ, చెప్పండి అని వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటాడు. అంజన ఆకాష్ని ముద్దు చేస్తూ, నెక్స్ట్ వీక్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా బంగారం? ఎస్ మామ్, ప్యారిస్ వెళ్ళాలి. ఎందుకు నాన్న? ట్రిప్‌కి డాడ్. లాస్ట్ వీకే కదా ఆస్ట్రేలియా వెళ్ళావు. వాట్ మామ్, నువ్వు కూడా? నీకు తెలుసు కదా నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టమని. వెంకట్రావు, సరే, ఈసారికి నీ ప్లాన్స్ మార్చుకొని మాతో ఇండియా రావచ్చుగా. నేను మీ మామ్ నెక్స్ట్ వీక్ వెళ్ళాలి అనుకుంటున్నాం. అప్పుడు ఆకాష్, డాడ్, ఆ ఇండియాలో ఏముంటుంది? పైగా మీరు వెళ్ళేది పల్లెటూరికి, డెవలప్ అవ్వని ఊరు, కంపు కొట్టే పేడ, నీట్నెస్ లేని మనుషులు, రెస్పెక్ట్ లేని పిలుపులు, ఆ క్యాటిల్, పశువులు, మస్కిటోస్ నాకు చాలా నచ్చదు. ఆయన అక్కడేముందని వెళ్ళాలి? ఉన్న ఆ ఒక్క పొలమేగా. వదిలేయండి, నేనే కాదు మీరు కూడా వెళ్ళడానికి వీల్లేదు చెప్తున్నా అని రూమ్లోకి వెళ్ళిపోయాడు. అంజన, వీడికేమో మంచి ఇండియా అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామనుకున్నా, కానీ వీడేమో ఇండియా అంటేనే పడదు అంటున్నాడు. అప్పుడు వెంకట్రావు, ఏం బాధపడకంజనా, దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అంటారు. అవని, చిన్ను బంటితో కలిసి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక కుర్రాడక్కడికి వచ్చి, అక్క, ఇప్పుడు నీ ఆటే రావే త్వరగా అంటాడు. అవని ఆ వస్తున్నా అని వాడితో చెప్పి, కాదు కాదు అరిచి పదండి అని చిన్నుని బంటిని తీసుకుని వెళ్తుంది. అక్కడ గోలీలతో కొట్టి, ఎవడో నువ్వు ఓడిపోయావు అనగానే వాడితో గొడవ పడుతూ ఉంటుంది. వాడు, అక్క, ఇది మోసమే, ఇప్పటికే 3 సార్లు ఓడిపోయావు, కానీ నువ్వేమో ఒప్పుకోవటం లేదు. ఇది మోసమే అక్క. అవని అరుస్తున్నట్లు, మోసం లేదు, దగా లేదు, నేనేమీ మోసం చేయటం లేదు, నువ్వే నన్ను బోల్తా కొట్టిద్దామని ఇలా మాట్లాడుతున్నావు. ఇలా గొడవ పడుతూ ఉండగా వెనక నుంచి ఎవడో అవని అని పిలుస్తాడు. అంతే, అవని ఒక్కసారిగా వెనక్కి తిరిగి వాడిని వింతగా చూస్తుంది. ఏరా నాని, ఏంటి కొత్తగా నా దగ్గరకొచ్చావేంటి? మాతో గోళీలు ఆడతావా? అప్పుడు నాని, అదేం లేదవని, నీతో మాట్లాడాలి అందుకే. అవని చెవులు మూసుకొని, రేయ్ రేయ్, నీకో దండం, నన్ను మరీ అంత నీచంగా పిలవకురా, నా పేరు అవని కాదురా నాయన, అవని. ఏది పలుకు? అవని. నాని, అవని. అవని, అబ్బా అవని. నాని, అబ్బబ్బా పీజే, నన్ను మాట్లాడని. అప్పుడు అవని, దేవుడా, అది పీజే కాదు ప్లీజ్. నాని, నేను చెప్పేది ఈనో. ఏంటో చెప్పు. నాని గట్టిగా కళ్ళు మూసుకొని, ఐ లవ్ యూ అవని. అవని గట్టిగా నవ్వుతూ, ఇది చెప్పడానికి ఇంత కష్టపడ్డావా? నాని అయోమయంగా చూస్తాడు. అవని, నువ్వెంత కష్టపడి చెప్పినా నేను ఒప్పుకోనని నీకు తెలుసు కదరా నాని. అదేంటి అవని, నీకు పట్నమోళ్ళు అంటే ఇట్టం లేదు. నేను ఈ ఊళ్ళోనే పుట్టినా, ఈ ఊళ్ళోనే పెరిగినా. సచ్చేదాకా ఈడనే ఉంటా. మా నాయనకు పొలంలో సాయం చేత్తా ఉంటా. ఇంటి నుంచి కదిలి యాడికి పోను. నిన్ను కళ్ళల్లో ఎట్టుకొని చూసుకుంటా. ఇంకేటి కావాలి నీకు చెప్పు. అవని కోపంగా, రే ఏంట్రా, ఇవన్నీ ఏదో నీ గొప్పలుగా చెప్పుకుంటున్నావు. ఏదో చదువబ్బక పట్నం వెళ్ళలేదు. అలా కాకుండా పొరపాటున నీకు ఏబీసీడీలు వచ్చినా కూడా ఇప్పటికీ పట్నంలో ఏదో ఒక మూల ఉండేవాడివి. మీ నాన్నతో పాటు వెళ్తావన్న పేరే గాని ఏ రోజునైనా నాగలి పట్టావా? కలుపు తీసావా? లేదు. అవేమి చేయకపోగా మీ నాన్నకు గుదిబండలా తయారయ్యావు. ఇక ఏ పనిపాట లేనోడు ఉంటే ఇంట్లో మంచం మీదో లేక వీధిలో దిమ్మల మీదో సెటిల్ అయ్యి ఇష్టం వచ్చిన కాంపు పనులు చేస్తూ ఉంటారు. మళ్ళీ దాన్ని నువ్వు గొప్పగా చెప్పుకోవడం ఎంత నిజంగా ఉందో తెలుసా? అయినా నాకు ఎలాంటి వాళ్ళు ఇష్టమో తెలుసా? వాళ్లకు మన ఊరితో ఏ సంబంధం లేకపోయినా ఊరితో ప్రేమలో పడాలి. ఊరితో ప్రతి అణువు వారి శరీరంతో సమానంగా చూసుకోవాలి. ప్రతిదాన్ని ప్రేమించగలగాలి. నా కోసం ఏదైనా చేసేవాడు కాదు. నాకు కావాల్సింది నేను చేసేది తప్పు, ఒప్పు అని చెప్పేవాడు.
అని వాడి వైపు చూస్తూ చెప్తుంది. అంతలో ఒక గర్భవతి చేతిలో 2 సంవత్సరాల పాపను పట్టుకొని వస్తుంది. అవని వైపే వస్తూ ఏమండి అని పిలుస్తుంది. ఆవిడని చూసి అవని ఏంటండి అంటుంది కాస్త ఆశ్చర్యంగా. ఆవిడ నా పేరు శైలజ. నేను మా వారు ఇక్కడున్న రామాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాము. కొంచెం దారేటో చెప్తారా? అవని ఏంటండి చేతిలో ఓ బిడ్డ బొజ్జులో ఓ బిడ్డ అంటుంది ఆశ్చర్యంగా. ఆవిడ చిన్నగా నవ్వుతూ పాప పుట్టిన సంవత్సరంన్నరకే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి అంత తొందరెందుకు అని అవని అంటుంది. ఆవిడ నవ్వుతూ ఏమోనండి, మా అత్తగారు గబగబా ఇద్దరిని కనాలి, లేకపోతే మళ్ళీ సమస్యలొస్తాయి అని చెప్పారు. అవని సర్లేండి, అదిగో అలా వెళ్ళి రైట్ తీసుకుంటే ఆ హడావిడి కనిపిస్తుంది, మీరే కనుక్కోవచ్చు గుడి. థ్యాంక్స్ అండి అని చెప్పి వెనక్కి తిరిగి ఏమండి రండి అని అరుస్తుంది. అతను వస్తాడు. అతను ఒక్కసారిగా అవనిని చూసి కొంచెం షాకింగ్గా ఉంటాడు. ఆవిడ ఏమండి రండి వెళ్దాం. అతను అవనిని చూస్తూ నువ్వెళ్ళు నేనొస్తాను. ఆవిడ పాపను తీసుకుని వెళ్ళిపోతుంది. అతను ఏంటి మీకింకా పెళ్లి కాలేదా? అవని ఎటో చూస్తూ లేదు. అప్పుడతను ఎందుకు? అవని మీరెళ్ళినప్పటి నుంచి మీ అంత అందగాడు దొరకలేదు అంది మరీ వెటకారంగా. అప్పుడతను మరి ఆ రోజు నేను వచ్చినప్పుడు నన్నే పెళ్లి చేసుకోవచ్చుగా. మీ అంత అందగాడిని నేనేం సరిపోతాను చెప్పండి. తర్వాత మీ అందాన్ని కాపాడుకోవడం ఎలాగో అని ఆలోచిస్తూ నా జీవితమంతా గడిచిపోతుంది. అప్పుడతను అబ్బా! అవని మీకు నాకు పెళ్లి చేసుకుంటే ఎలాగుండేదో తెలుసా? పంది ముక్కుకు బంగారు పుడక పెట్టినట్టు, కాకి ముక్కుకు దొండపండు తగిలిచ్చినట్టు ఉంటుంది. అతను అర్థం కాక చూస్తాడు. అప్పుడు అవని అందుకే చేసుకోలేదు. అతను నా విషయం సర్లే. నేను నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నేను 5వ వాడిని. నువ్వు క్యాన్సిల్ చేశాక తనని చూశాను. ఇప్పుడు నాకు ఒక పాప. త్వరలో ఇంకొకరు రాబోతున్నారు. అప్పుడు అవని మీ అంత ఖాళీగా నేను లేనండి. అతను ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే చిన్ను చిట్టమ్మ వాడెవడే నీతో మాట్లాడుతున్నాడు? అవని ఏయ్ నన్నింకోసారి చిట్టమ్మ అంటే చూడు అని వేలు చూపిస్తుంది. అప్పుడు చిన్ను అబ్బా! అది సర్లే ముందు వాడి గురించి చెప్పు. వాడు నాకు 5 పెళ్లి చూపులోడు. వీడొచ్చాకే నాకు ఆ సాఫ్ట్‌వేర్ సంబంధాలు వరుస కట్టాయి. ఆ రోజు వీడిని వద్దు అంటే, ఎందుకు అన్నప్పుడే నాకా డబ్బాల ముందు కూర్చొని టిక్కు టిక్కు అని కొట్టుకునేవాళ్ళు ఇష్టం లేదని చెప్పి ఉంటే నాకీ కర్మ తప్పేది. కానీ ఆ రోజు వాడి మొహం బాలేదన్నందుకు వాడి ఉద్యోగం అంటే ఇష్టమేనేమో అని అప్పట్నుంచి ఈ దరిద్రాన్ని నాకు అంటగట్టారు. నా ఓవర్ యాక్టింగ్‌తో కొన్ని రోజులు వాయిదా వేశాను గానీ, లేకపోతే ఇంకెన్ని సాఫ్ట్‌వేర్ సంబంధాలు వచ్చేవో. అప్పుడు బంటి నిజంగా తప్పించుకున్నావు పో. నీతో పాటి మమ్మల్ని కూడా తప్పించావే తల్లి. లేకపోతే ఆ అమృతం తాగిన మొగపోణ్ణి మేము బావ అని పిలవాల్సి వచ్చేది. అవని నవ్వుతూ నీకంత కర్మ రానివ్వర్లేరా. నువ్వు బావ అని పిలిచేవాడు కోట్లలో ఒక్కడై ఉంటాడు. అంత అందగాన్ని నువ్వెప్పుడు చూసుండవు. అలాంటోడే నీకు బావ. అప్పుడే అటు పక్కగా వెళ్తున్న ఒక పెద్దాయన సిట్టమ్మ నిన్ను అయ్యగోరు పిలుస్తున్నారు అని కేకేస్తాడు. అవని అబ్బా నన్ను చిట్టమ్మ అనకండి అని అరిచి సరే వెళ్దాంలే అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది. కట్ చేస్తే ఆకాష్ ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ ఫైల్ చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వెంకట్రావు గారు వస్తారు. రావడం డైరెక్ట్గా ఆకాష్ క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. ఆకాష్ హాయ్ డాడ్, ఏంటి మీరిక్కడ? ఏమీ లేదు నాన్న, ఊరికే ఇక్కడ పనుండి వచ్చాను. ఒకసారి నిన్ను చూసినట్టు కూడా ఉంటుందని. వాట్ ఈస్ సిల్లీ లవ్ డాడ్, మార్నింగ్ ఇక చూశారు మళ్ళీ ఇప్పుడు అని మనసులో అనుకొని బయటికి మాత్రం అవునా అని నవ్వుతాడు. వాళ్ళు అది ఇది మాట్లాడుతూ ఉండగా ఒక అమ్మాయి ఫైల్ పట్టుకొని మై కమిన్ సార్ అని అడుగుతుంది. ఆ అమ్మాయి చుడిదార్లో చాలా పద్ధతిగా ఉంటుంది. ఆకాష్ ఆ అమ్మాయిని ఏగాదిగా చూసి ఆ అమ్మాయి తెచ్చిన ఫైల్లో సైన్ చేసి పంపించేశాడు. ఆ అమ్మాయి వెళ్ళాక ఆకాష్ చూసావా డాడ్, ఇంకా ఇలాంటి వారు ఉన్నారంటే నాకు బిలీవ్ చేయడానికి కూడా కుదరటం లేదు. అసలు చున్నీలు వేసుకుని తిరిగే అమ్మాయిలేంటో కాస్తంత ప్రొఫెషనల్గా ఉండొచ్చు కదా. వెంకట్రావు ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి ఏదో పనుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చాక వెంకట్రావును చూసి అంజన పరిగెత్తుకుంటూ వచ్చి అంజన రండి రండి ఇలా కూర్చోండి అని ఆయాసంగా. వెంకట్రావు అబ్బబ్బా ఏంటి అంజన మరీ అసహనంగా అంటాడు. అంజన ఇప్పుడు నేను చూపించబోతుంది చూస్తే ఎగిరి గంతేస్తారు కవ్వింపుగా అంటుంది. ఏంటి అంజన అని వెంకట్రావు అడుగుతాడు. అంజన ల్యాప్టాప్లో ఫోటో ముందు పెడుతుంది. ఆశ్చర్యం, అది అవని ఫోటో. ఏంటిది, ఎవరి అమ్మాయి అని వెంకట్రావు అడుగుతాడు. మన అబ్బాయికి కాబోయే భార్య అని చెప్తుంది అంజన. సరిపోయింది, వాడేమో చుడిదార్ల వింత అంటుంటే నువ్వేమో లంగావోణిని చూపిస్తున్నావు అంటాడు వెంకట్రావు. కానీ ఆ అమ్మాయి చూడండి ఎంత చక్కగా ఉందో. నాకు తెలిసి ఈ అమ్మాయి మనోడిని చక్కబెట్టేస్తుంది అని అంజన చెప్తుంది. రాని మన యువరాజు
వాడిని ఎలా ఒప్పించాలి అని ఆలోచించు. అక్కడికి పంపించడానికి అని వెంకట్రావు అంటాడు. అవనికి ఒక పెద్దాయన వచ్చి తనని వాళ్ళ నాన్న పిలుస్తున్నారని చెప్పగానే అవని బంటిని చిన్నుని తీసుకొని టీవీఎస్ బండి మీద ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వచ్చి అప్పటి వరకు మొహంలో ఆనందంతో కలగా ఉన్న అవని ఇంటి ఆవరణంలో లోకి రాగానే మొహం బాధగా పెట్టుకొని ఏదో బాధలో ఉన్నట్లు మొహం చిన్నబుచ్చుకొని లోపలికి వచ్చి అతి వినయంగా నాన్న పిలిచారట అంటుంది తలదించుకొని. రామారావు చూడమ్మా ఎవరొచ్చారో. అవని నెమ్మదిగా కళ్ళు మాత్రం పైకెత్తి చూస్తుంది. చూడగానే కళ్ళు పెద్దవి చేస్తుంది. తనకి ఒకసారి ముంబై సంబంధం తెచ్చిన వెంగమాంబ. ఆవిడని చూడగానే మళ్ళీ ఏ దిక్కుమాలిన సంబంధం తెచ్చిందో అని చేతుల్లో ఉన్న పైట చెంగుని నలిపేస్తూ నించుంది. వెంగమాంబ అదండి రావుగారు, అమ్మాయి చదువుకున్న పిల్ల. పైగా మీ కుటుంబం కృష్ణాపురంలోనే కాక చుట్టుపక్కన ఊర్లలో కూడా మంచి పేరుంది కాబట్టి మీకు చెప్తున్నా. అబ్బాయి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళలా కాదు. వీలైన కంపెనీలో ఉద్యోగాలు అతనికి ఒక కంపెనీనే ఉంది. అమ్మ నాన్నలకు ఏకైక వారసుడు. వాళ్ళకి మీ అమ్మాయి ఫోటో పంపేశాను. నచ్చేసిందట. ఇక అబ్బాయితో మాట్లాడి ఓకే చెప్పేయడం అంతే. నాకు నీ మీద నమ్మకం ఉందండి. మాకు ఆ అబ్బాయి నచ్చాడు. ఫోటో ఇస్తే అమ్మాయి చూస్తుంది అని అంటాడు రామారావు. అప్పుడు వెంగమాంబ ఇస్తున్నా. ఇదిగో పిల్ల, ఇదిగో ఈ అబ్బాయే అన్నట్టు రావుగారు మీకు వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చెప్పలేదు కదా, ఆర్చెట్టు. అవని ఫోటో వెనక్కి పట్టుకొని అది ఆర్చెట్టు బొబ్బాయి చెట్టు కాదు, ఆర్కిటెక్ట్. వెంగమాంబ అదే అదే. అవని ఫోటో తీసుకుని వెళ్తుండగా వేంగమాంబ ఏమనుకుంటున్నారు, అమెరికా సంబంధం అంటే పిల్లతో మనువవ్వంగానే పిల్లకు మన దేశంతోనే సంబంధాలు తెగిపోతాయి అని గట్టిగా నవ్వుతుండగా ఆ నవ్వుతో రామారావు కూడా జత కలిపారు. అవని నడక వేగం పెంచి గదిలోకి వెళ్ళి గది తలుపులు మూసింది. వెనకే చిన్ను బంటి కూడా వెళ్లారు. అవని ఫోటో చూడకుండా పక్క వేసి ఒక మోకాలు పైకి పెట్టుకుని మోచేతిని ఆనించి అరచెయ్యి తలపై పెట్టుకుని కూర్చుంది. అప్పుడు బంటి అవని ఏమైంది. అవని ఒక్కసారిగా అయ్యో అయ్యయ్యో ఏంట్రా ఇది, ఛ నాది ఓ బతికేనా, నా ఈ కష్టం పాకిస్తాన్లో పాన్ షాపుడికి కూడా రాకూడదురా దేవుడా. మొన్నే కదా ప్రోగ్రాములు చేసుకునేవాడు తప్పాడు, మళ్ళీ ఇల్లులు కట్టేవాడు వచ్చాడు, పైగా అమెరికా అంట. ఏం పోయే కాలం. ఆ దొంగమొహంది ముంబై సంబంధం వస్తేనే వద్దు అన్నోళ్ళు దేశం దాటి ఎలా వెళ్తారు అని చించకుండా ఫోటో కూడా పంపేసేసింది. ఆ ఉసురు ఊరికే పోదు. ఆ వెంగమాంబ కాళ్ళిరిగిపోను, చేతులు పడిపోను, ఆవిడ కంటికి శుక్లాలు రాను, చెవులకు చెవుడు రాను, జుట్టు ఊడిపోను, ఆవిడ పెన్షన్ డబ్బులు రాకపోను, ఆవిడ ఇంట్లో కరెంటు కట్టవను, ఆవిడ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆటో కూడా దొరకకుండా పోను అని ఆపకుండా తిడుతూనే ఉంది. బంటి అవని తిట్టే క్రమంలో ఆకాష్ ఫోటో చూస్తాడు. అప్పుడే రామారావు గారు అవనిని పిలుస్తారు. అవని వెళ్తుంది. వెళ్ళగానే బంటి చిన్ను ఇతన్ని చూడు. చిన్ను చూసి భలే ఉన్నాడు కదూ, అవనికి సరైన జోడి. అప్పుడు బంటి అది వద్దు అంటుంది కదా. చిన్ను మనం కలిపేద్దాం. అప్పుడు బంటి అంతే అంటావా, అంతే అంతే చేస్తే ఆకాష్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. రావడం గదిలోకి వెళ్ళిపోయాడు. అంజనా వెంకట్రావులిద్దరూ ఆకాష్ ఎప్పుడు గదిలోంచి బయటకు వస్తాడా అని కాచు కూర్చుని ఉన్నారు హాల్లో. ఆకాష్ గంట తర్వాత ల్యాప్టాప్ చూసుకుంటూ బయటికి వచ్చాడు. వచ్చి అంజనా పక్కన కూర్చొని తల పైకెత్తకుండా హాయ్ మామ్ అన్నాడు క్యాజువల్గా. అంజనా హాయ్ నాన్న, ఆఫీస్లో అంతా చక్కగా జరిగింది కదా, కాస్త కూల్ చేయడానికి ముందు ప్రిపేర్ అవ్వాలిగా. యా మామ్, ఆల్ గుడ్ అన్నట్టు మామ్ నీకు విషయం తెలుసా, ఈరోజు ఒక క్రేజీ గర్ల్ని చూసా, చున్నీ వేసుకుని చుడిదార్లో అని నవ్వుతూ ఉంటాడు. అంజనాకి ఇప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది అవని గురించి ఏం చెప్పాలా అని. అంజనా నసుకుతూ ఆకాష్ ఆకాష్ నవ్వుతూ వాట్ మ్యామ్. అంజనా అది ఏం లేదురా, నీకొక మ్యాచ్ చూసాం, తను మాకు బాగా నచ్చింది, నీకు నచ్చితే ఓకే అనేతాం అంటాడు వెంకట్రావు. ఓ ఈజ్ ఇట్, అమ్మాయిది ఈ కంట్రీనా, అంటే నాకు ఈ కంట్రీ అమ్మాయి అయితే కంఫర్ట్గా ఉంటుంది. ఎంతవరకు చదివింది, తను కూడా ఆర్కిటెక్ట్ అయినా, అమ్మాయికి కూడా నాలాగానే ట్రిప్స్ అంటే ఇష్టమేనా అని ఆకాష్ అంటూ ఉంటాడు. అప్పుడు అంజన ఇక అయిపోయింది అన్నట్టు తల పట్టుకొని కూర్చుంటుంది. కాదు, అమ్మాయి బీటెక్ వరకు చదివింది, తనది ఇండియా, ఇక పేరు అవని అని చెప్తాడు వెంకట్రావు. అప్పుడు ఆకాష్ అవనినా, వాట్ ఏ ఓల్డ్ నేమ్, నేమే ఇంత ఓల్డ్గా ఉంటే మనిషి ఎలా ఉంటుందో థింక్ చేశారా, పైగా ఇండియా, అది చదువు కూడా అంతంత మాత్రమే, అలాంటి కంట్రీ గర్ల్ని తెచ్చి నా మెడకు కట్టేస్తే నేను బేర్ చేయలేను అన్నాడు మొహం విసుగ్గా పెట్టి. అప్పుడు అంజన లేదురా, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, కావాలంటే ఫోటో చూడు. ఆకాష్ ఫోటో ఉన్న ల్యాప్టాప్ వంక కూడా చూడకుండా ప్లీజ్ మామ్, నాకు ఆ పేరు నచ్చలేదు, నిజం చెప్పాలంటే ఐ డోంట్ ఈవెన్ నో ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ ఆల్సో. అప్పుడు వెంకట్రావు అవని అంటే భూమి అని అర్థం,
ఇక చాలు. నేను టికెట్స్ కూడా బుక్ చేశాను. నువ్వు ఇండియా వెళ్తున్నావు. ఆ అమ్మాయిని, తన ఫ్యామిలీని కలుస్తున్నావు. అంతే. అక్కడ 1 మంత్ పాటు ఉండాలి. అప్పటికి నీకు నచ్చకపోతే రిటర్న్ అవ్వు" అని చెప్పి ఇంకో మాటకు తావివ్వకుండా రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. ఆకాష్ అంజన వైపు చూసి "డిస్గస్టింగ్ మామ్" అని వెళ్ళిపోతాడు ల్యాప్‌టాప్ తీసుకొని. ఇక ఇక్కడ అవని రామారావు పిలవడంతో వెళ్తుంది. రామారావు "అబ్బాయి నచ్చాడా తల్లీ?" అవనికి ఏం చెప్పాలో తెలియక అంటుంది. రామారావు "ఇది ప్రతి సంబంధం లాగా కాదు తల్లీ." అవని మనసులో "అవును. ప్రతి ఒక్కరూ దేశంలో ఉండి నన్ను పీడిస్తుంటే ఈ దుష్టుడు పరాయి దేశంలో నుంచే నన్ను నా చిట్టి మెదడును వేపుకు తింటున్నాడు." అప్పుడు రామారావు "ఆ అబ్బాయికి పల్లెటూర్లలో ఉండటం ఇష్టం లేదట. కాబట్టి నువ్వు ఆ అబ్బాయికి కూడా నచ్చితేనే పెళ్ళికి ఓకే అంట. కాబట్టి అతనికి నచ్చినట్టు ఉంటే మనకే మంచిది. నాకైతే అబ్బాయి నచ్చాడు. ఇంక అంతా నీ చేతిలోనే ఉంది" అని లేచి వెళ్ళిపోతాడు. అవని కూడా వెళ్తుంది. ఆకాష్ రూమ్‌లోకి వెళ్ళి అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్‌ని నేలకేసి కొడతాడు. ఆకాష్ వెళ్ళాలంట. ఆవిడ గారిని చూడాలట. అరే! నా గురించి పట్టించుకోరా? ఆ కంట్రీ గర్ల్‌ని చేసుకొని నేనేం హ్యాపీగా ఉండగలను? ఛ! వీళ్ళు నన్ను అస్సలు అర్థం చేసుకోరు. నథింగ్ హ్యాపెన్స్ ఆకాష్. యూ ఆర్ నాట్ గోయింగ్ టు సే యెస్ టు దట్ కంట్రీ గర్ల్. వెళ్ళమన్నాడు వెళ్తాను. అది కూడా ఒక ట్రిప్ లాగా అంతే. పనిలో పనిగా ఒక చూపు చూసి వస్తే చాలు. అంతే. నో వరీస్. ఆకాష్ బీ హ్యాపీ. అసలు నీ పేరు, తన పేరు కూడా అపోజిట్. అలాంటిది నీకు నీ క్యారెక్టర్‌కి మ్యాచ్ అవుతుందా? అనుకుని బ్యాగ్ సర్దుకున్నాడు ఫోటో చూడకుండానే. అప్పుడే ఫోన్‌కి మెసేజ్ రావడంతో చూస్తే వెంకట్రావు గారు అవని ఫోటో సెండ్ చేశాడు. ఆకాష్ ఆ గర్ల్ బ్యాక్‌గ్రౌండ్ నచ్చలేదు. అలాంటిది తను ఎలా ఉంటుంది? మేబీ బిలో యావరేజ్ అనుకోని ఫోటో చూడకుండా మెసేజ్ ఇగ్నోర్ చేస్తాడు. ఆ తర్వాత అవని రూమ్‌లోకి వెళ్తుంది. ఆలోచిస్తున్నట్టు తల పంకిస్తూ "పల్లెటూర్లంటే చిరాకా? అరే బంటి ఆ ఫోటో ఇలా ఇవ్వు." ఆకాష్ ఫోటోలో స్టైల్‌గా నడుస్తున్నట్టు స్టిల్ ఉంటుంది. ఒడ్డు పొడవు బాగానే ఉన్నాడు. తల పొగరు కూడా ఉన్నట్టుంది. రా నేననుస్తా అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అసలు ఆకాష్ అవని ఫోటో కూడా చూడకుండా బయలుదేరుతున్నాడు. అసలే తనకి పల్లెటూర్లంటే ఇష్టం లేదు. అలాంటి ఆకాష్ అవని ఎలా కలవబోతున్నారు? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుందో అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.